రెండు పార్టీల కంటే మాకు ఎక్కువ వస్తాయి కదా, కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే 17లో మరి తప్పకుండా వాళ్ళిద్దరికంటే కూడా మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము ఎదుగుతామని మా విశ్వాసం. జూన్ 4th నాడు చూద్దాం బ్రదర్, తొందర ఎందుకు, అన్నిటికీ ఇప్పుడే తొందరపడితే ఎట్లా. ఒకటైతే పక్కా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం ఎన్నికల తర్వాత బాగుండదు. ఎందుకంటే ఈ 5 నెలల్లోనే ఎక్కడ లేని వ్యతిరేకతను ప్రజలు మూటగట్టుకున్నది కాంగ్రెస్. నేను ఇప్పుడు దాదాపుగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక 100-150 మంది నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడినాను. అందరు చెప్తుంది కూడా ఒకటే, 5 నెలల్లోనే ఒక అసాధారణమైన వ్యతిరేకత మాత్రం కాంగ్రెస్ మీద వచ్చింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు. వీళ్ళు అడ్డగోలు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు అనే కోపం ప్రజల్లో బలంగా ఉంది అనే మాట చెప్తున్నారు. కాబట్టి నేను అనుకోవడం అయితే, ఒకవేళ ఈ ఎన్నికల తర్వాతనైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకొని తామిచ్చిన 420 హామీలు అమలు చేయకపోతే తప్పకుండా ప్రజాక్షేత్రంలో చాలా దారుణమైన పరాభవానికి వాళ్ళు తయారు కావాల్సి ఉంటుంది. అది మాత్రం పక్క. థ్యాంక్ యూ.